హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ సిరీస్. ప్రీవియస్ సెషన్లో మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం ఎస్క్యూఎల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన గ్రూప్ బై గురించి తెలుసుకుందాం. గ్రూప్ బై అంటే ఏంటి? సేమ్ వాల్యూస్ని ఉన్న రికార్డ్స్ని ఒక గ్రూప్గా డివైడ్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే ముందు గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, తర్వాత ప్రతి గ్రూప్ మీద క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేస్తాం. ఎగ్జాంపుల్కి ఎంప్లాయీస్ టేబుల్ ఉందనుకోండి, డిపార్ట్మెంట్ వైజ్ ఎంప్లాయీస్ కౌంట్ కావాలంటే గ్రూప్ బై యూజ్ చేస్తాం. సెలెక్ట్ డిపార్ట్మెంట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ గ్రూప్ బై డిపార్ట్మెంట్. ముందుగా ఎస్క్యూఎల్ డిపార్ట్మెంట్ బట్టి గ్రూప్స్ క్రియేట్ చేస్తుంది. తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కౌంట్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అలాగే డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ శాలరీ కావాలి అంటే సెలెక్ట్ డిపార్ట్మెంట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ గ్రూప్ బై డిపార్ట్మెంట్. యావరేజ్ శాలరీ కావాలంటే యావరేజ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. హైయెస్ట్ శాలరీ కోసం మ్యాక్స్ ఫంక్షన్, లోయెస్ట్ శాలరీ కోసం మిన్ ఫంక్షన్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. గ్రూప్ బై అంటే క్రియేట్ గ్రూప్స్, కౌంట్ ఫంక్షన్ అంటే కౌంట్ రికార్డ్స్, సమ్ ఫంక్షన్ అంటే టోటల్ శాలరీ, యావరేజ్ ఫంక్షన్ అంటే యావరేజ్ శాలరీ, మిన్ ఫంక్షన్ అంటే లోయెస్ట్ వాల్యూ, మ్యాక్స్ అంటే హైయెస్ట్ వాల్యూ. గ్రూప్ బైని ఎక్కువగా అగ్రిగేట్ ఫంక్షన్స్తో కలిపి యూజ్ చేస్తాం. నెక్స్ట్ లెసన్లో మనం హ్యావింగ్ క్లాజ్ గురించి నేర్చుకుందాం. గ్రూప్ బై తర్వాత గ్రూప్స్ని ఎలా ఫిల్టర్ చేయాలో డీటెయిల్గా చూద్దాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.